హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ ఆర్థిక సంవత్సరం ఎస్టిమేట్స్ ప్రకారం కనుక చూసుకుంటే అత్యంత ఎక్కువగా నిధుల సమీకరణ అనేది జరగబోతోందనేసి అంచనా. మరి ఈ నేపథ్యంలో అసలు నిధుల సమీకరణ లేదా అసెట్ మానిటైజేషన్ అంటే ఏంటి? ఈ అసెట్ మానిటైజేషన్ అన్నటువంటిది ఎందుకు ఇంపార్టెంట్? అసెట్ మానిటైజేషన్ ని తొలిసారిగా ఏ కమిటీ రికమెండ్ చేయడం జరిగింది? అసెట్ మానిటైజేషన్ కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ని తీసుకొచ్చింది. ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే ఏంటి? దీని యొక్క లక్ష్యం ఏంటి? అలాగే దీని ద్వారా ఎంత సమీకరణ చేపట్టాలనుకుంటున్నారు? ఏ సెక్టార్స్ లో ఎక్కువ ఈ నిధుల సమీకరణను చేపట్టబోతున్నారు? ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ లో అడగచ్చు. ఆ నేపథ్యంలో వీటన్నింటి గురించి ఈ వీడియోలో చూద్దాం. చూడండి, మొదటగా అసలు ఏ కంటెక్స్ట్ లో దీని గురించి చదువుకుంటున్నామంటే, ఇదిగో ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ఎక్కువగా ఈ అసెట్ మానిటైజేషన్ అనేది జరగబోతోంది అనేసి న్యూస్ వచ్చినటువంటి నేపథ్యంలో మనం ఏంటి అసెట్ మానిటైజేషన్ అన్నట్టుగా చదువుకోబోతున్నాం. మరి అసెట్ మానిటైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించి ఏవైతే పబ్లిక్ అసెట్స్ ఉంటాయో, పబ్లిక్ అసెట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్, రైల్వేస్, అలాగే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఇలాగా వివిధ రకాల పబ్లిక్ అసెట్స్ ఏవైతే అసలు వాడట్లేదు లేదా సరిగ్గా వాడకంలో లేవో అలాంటి వాటి ద్వారా మనం రెవెన్యూని జనరేట్ చేయటం అనమాట. దానిని అసెట్ మానిటైజేషన్ అనేసి మనం పిలుస్తున్నాం. అసెట్ మానిటైజేషన్ అన్నటువంటిది దీని ద్వారా మనకి రెవెన్యూ పెంచడం అన్నటువంటిది ముఖ్య ఉద్దేశం. మరి దీని కింద చూస్తే రెండు పర్పసెస్ ఉన్నాయి. అది ఏంటి? ఒకటి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ని పెంచడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి. రెండవది ఏంటి? ప్రైవేట్ సెక్టార్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయటం. అంటే ఇక్కడ ప్రైవేట్ సెక్టార్ ద్వారా కూడా ఎకనామిక్ యాక్టివిటీని పెంచటం అనమాట. ఇన్వెస్ట్మెంట్స్ ని ఎక్కువగా రాబట్టుకోవటం, వీటి లక్ష్యంతో దీన్ని చేపడుతున్నారు. మరి ఈ అసెట్ మానిటైజేషన్ యొక్క ఐడియా అన్నటువంటిది ఫస్ట్ ఏ కమిటీ ఇచ్చింది అంటే విజయ్ కేల్కర్ కమిటీ అన్నటువంటిది. ఎప్పుడు 2012లోనే ఈ యొక్క అసెట్ మానిటైజేషన్ కి సంబంధించి గవర్నమెంట్, ఇదిగో నువ్వు ఇప్పటికైనా కూడా అసెట్ మానిటైజేషన్ చేపట్టు, దీని ద్వారా నీకు రెవెన్యూ అన్నటువంటిది వస్తుంది, దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాల్సిన అవసరం అనేది ఉంది అన్నట్టుగా ఈ కమిటీ రికమెండ్ చేయటం జరిగింది. మరి దీనికి సంబంధించి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చింది. దీని ద్వారా అన్యూటిలైజ్డ్ మరియు అండర్ యూటిలైజ్డ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మానిటైజ్ చేయడం ద్వారా గవర్నమెంట్ కి రెవెన్యూ అనేది వస్తుంది. అలా ఎంత రెవెన్యూని జనరేట్ చేయాలని ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ లక్ష్యంగా పెట్టుకుంది అంటే 6 ట్రిలియన్లని ఈ మానిటైజేషన్ ద్వారా రాబట్టాలి అన్నటువంటిది లక్ష్యం. అందులోనూ ఇక్కడ మనకు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ని మొదలు పెడతారు కానీ అది అక్కడే ఆగిపోవటం, అలాంటి వాటిని మనం గ్రే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసి పిలుస్తూ ఉంటాం. అందులోనూ ఎక్కువగా ఇక్కడ బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఇవి మొదలు పెట్టుంటారు కానీ ఆ పని అనేటటువంటిది పూర్తవ్వకుండా ఉన్నటువంటి రైల్వేస్ లో, ఏవియేషన్ లో, పవర్ లో, అలాగే ఆయిల్ మరియు గ్యాస్ కి సంబంధించి, వేర్ హౌస్ కి సంబంధించి ఇలా వివిధ సెక్టార్స్ లో ఏవైతే బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి ద్వారా రెవెన్యూ జనరేట్ చేయటం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇక్కడ చూడండి, ఏ సెక్టార్స్ ద్వారా ఎక్కువగా ఈ అసెట్ మానిటైజేషన్ అన్నటువంటిది చేయాలనుకుంటున్నారు అంటే అందులో మొదటిది రోడ్స్ అన్నటువంటిది ఇక్కడ ప్రియారిటీ సెక్టార్ అన్నమాట. అండర్ సర్వ్డ్, అన్యూటిలైజ్డ్ మరియు అండర్ యూటిలైజ్డ్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మానిటైజ్ చేయటం. రెండవది వచ్చేసరికి రైల్వేస్ కి సంబంధించి. చూడండి, ఇవి రెండు ఎంత మేజర్ రోల్ ని ప్లే చేస్తున్నాయో, ఎంత నిధుల సమీకరణను వీటి ద్వారా చేపట్టాలనుకుంటున్నారో చూడండి. ఇది కాకుండా తర్వాత నెక్స్ట్ ప్లేస్ లోకి వచ్చేసరికి పవర్ సెక్టార్ అన్నటువంటిది ఉంటుంది. ఆ తర్వాత పవర్ జనరేషన్, దీని ద్వారా ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటివన్నీ కూడా దీని కిందికి వస్తాయన్నమాట. అలాగే సెక్టార్ అన్నటువంటిది కేవలం వీటి ద్వారానే దాదాపు 83% అసెట్ మానిటైజేషన్ ని అంటే నిధుల సమీకరణను చేపట్టాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి కాకుండా చూడండి, వేర్ హౌస్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్, ప్రోడక్ట్ పైప్ లైన్, ఏవియేషన్, అర్బన్ రియల్ ఎస్టేట్, పోర్ట్స్, అలాగే స్టేడియం, ఇలాగా వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయాలి అనేసి లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఏంటి? ఇక్కడ క్యాపిటల్ ని డెవలప్ చేయటం అన్నటువంటిది ముఖ్య లక్ష్యం. ఏదైతే మనము అసలు పనికి రాకుండా పక్కన పెట్టేశామో వాటి ద్వారా మనము రెవెన్యూ జనరేట్ చేయగలిగితే మన జీడిపికి అది కాంట్రిబ్యూట్ చేస్తుంది.
అలాగే ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది పెరుగుతుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది వస్తుంది. అలాగే మనీ అనేటటువంటిది పెరుగుతుంది. అవునా? దీని ద్వారా ఎకానమీ అనేది వృద్ధి చెందుతుంది. సో వీటన్నింటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటిది ఈ అసెట్ మానిటైజేషన్ అన్నటువంటి కాన్సెప్ట్. అందులో భాగంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసమే ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అన్నటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఇది ఇవాల్టి టాపిక్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.